అందరికీ నమస్తే అండి. షాకింగ్ న్యూస్ ఏంటంటే పోలీసులకి ఐబొమ్మ వెబ్సైట్ వార్నింగ్ ఇవ్వడం అండి. మనం మొన్న టీవీలో చూసాం కదా, హైదరాబాద్లో కొంతమందిని ఈ పైరసీకి సంబంధించిన వెబ్సైట్లకు సంబంధించిన కొంతమందిని ఒక 5గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారం సేకరించారు. అలాగే ఇంకొన్ని వెబ్సైట్లకు కూడా అధికారికంగా వార్నింగ్ ఇచ్చారు. అది ఎంత లోతైనా సరే మేము వెళ్తాము, దీని వెనకాతల ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నా సరే ఖచ్చితంగా పట్టుకుంటాం అంటే స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక వార్నింగ్ వచ్చిందండి. అదేంటనేది క్లుప్తంగా చెప్తా, ఒకసారి వినండి. ముందు ఒక 4-5 కీ పాయింట్లు చదివినిపించిన తర్వాత వాళ్ళు ఆ వెబ్సైట్లో ఏమేంటి రాశారు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఏమేమి రాసుకొచ్చారో పూర్తిగా వినిపిస్తా. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ ప్రకటన, వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటన, 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులు, మీడియా ఓటీటీ హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది, ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, వెనక్కి తగ్గం ఐబొమ్మ. ఒక పైరసీ సినిమాలు రిలీజ్ చేసుకున్న ఒక వెబ్సైటు, అనధికార వెబ్సైటు డైరెక్ట్గా పోలీస్ శాఖను బెదిరిస్తుందంటే వాళ్ళ దగ్గర ఏ రేంజ్లో మన డేటా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఆ రేంజ్లో డైరెక్ట్గా బెదిరిస్తారు. ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం అందుకే ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి నేను అక్కడ సినిమా చూసేస్తాను అనకూడదు. అది అడిగే పర్మిషన్లు ఉంటాయి, పాపప్ లోపల అయిపోతూ ఉంటాయి మనకి ఆటోమేటిక్గా. మనం ఏదైనా ఒకటి ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మన ఫోన్ పైన పాపప్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి టక్కటక్కమని. ఎలో కుకీస్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ అది ప్రెస్ చేసినా సరే అది ఏ లింక్ వచ్చిద్దో లేదంటే మన డేటా వాడికి వెళ్ళొద్దో లేదో మనకి ఏమి క్లారిటీ ఉండదు. మన ఆతృత ఏంటంటే ఇక్కడ అర్జెంటుగా సినిమాను చూసేయాలి. ఆ సినిమాను చూడాలనే ఆతృతతోటి అది ఏం అడిగినా సరే అప్పటికప్పుడు పర్మిషన్ మనం అది అడగడమే లేట్, ఇమీడియట్గా మనం ఇచ్చేస్తాం, ఆ సినిమా చూసేయాలి. మందేమవుద్దులే మనం అంతా సేఫ్గానే ఉంటాం కదా అనుకుంటాం. కానీ నీ ఫోన్ సమాచారాన్ని మొత్తం, నీ ఫోన్ మొత్తం తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతున్నావు. వాడు గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాడా లేదంటే నీ బ్యాంక్ అకౌంట్లో చూస్తున్నాడా లేదంటే నీ ఏం చేస్తున్నాడో తెలియదు కదా వాడు. నువ్వు మాత్రం అర్జెంట్గా సినిమా చూసే పనిలో ఉంటున్నావు. వాడు బ్యాక్ అండ్ వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు కదా. వాడు రాసుకొచ్చిన పూర్తిగా వాడు ఏం రాసుకొచ్చాడో ఒకసారి చదివినిపిస్తా చూడండి. ఏకంగా 2 పేజీలు రాసుకొచ్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ వాడు 2 పేజీలు రాసుకొచ్చాడు. పోలీసులకు వార్నింగ్ అంటే ఒకసారి చదివితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్లకు ప్రింట్ అమ్మిన తర్వాత మీరు పట్టుబట్ట కెమెరా ఫ్రేమ్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. ఇప్పుడు హీరోలకి రెమ్యునేషన్ ఇచ్చిన కాడికి వచ్చిన మ్యాటర్. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునేషన్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి లైట్ బాయ్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ ఎంత అవుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. అంటే ఇక్కడ వాళ్ళకి చూడడానికి బాగానే ఉన్నా కానీ ఇది సరైన పద్ధతి అయితే కదా. ఒకవేళ రాసుకొచ్చిన పాయింట్లు కరెక్టే ఏమో అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఒక అనధికార వెబ్సైట్ నుంచి పోలీసు వాళ్ళకి వార్నింగ్ అవ్వడం అనేది చాలా పెద్ద తప్పది. అనవసరాన్ని బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దాన్ని మా మీద రుద్ది ఎక్కువగా అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ని పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ అయ్యాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఉంటుంది చూడండి. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ యూజర్స్ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా, ఎగ్జాంపుల్ విజయ్, టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్లో నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇమీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది. అందుకని ఈ పోస్టు కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకున్నాం. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ఐబొమ్మ నెట్ వాళ్ళంతా మంచి వాళ్ళం కాదు, బురదలో రాయి వేయమాకండి, అది కూడా పెంట మీద అసలు వేయమాకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాని కోసం ఆలోచిస్తాం. మళ్ళీ మధ్యలో లాస్ట్ మళ్ళీ కొటేషన్ ఒకటి, చేసేదే దిక్కుమాలి పని, చేసేదే లోపర్ పని,
అందులోని కూడా మళ్ళీ 4-5 మంచి పాయింట్లు తీసుకొచ్చి అక్కడ వేసి సామాన్యులకి సినిమాని అందించేయడం అనే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నవ్వుకోలే ఎడవలో అర్థం కావట్లా. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే నువ్వు కెమెరా పెట్టేసి పైరసీ చేసేసి నీ వెబ్సైట్లో పెట్టేసి పైగా అందులో పాపప్ల రూపంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి అడ్డగోలుగా నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ చూస్తే మాకు అర్థమైపోయింది సినిమాలు ఎందుకు అప్లోడ్ చేస్తారో, దాని మీద వచ్చే పాపప్లు, బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు, వాళ్ళు ఇచ్చే రెవెన్యూ వీటి కోసమే కదా మీరంతా చేసేది. లేదంటే మా మీద ఏమైనా ప్రేమతోనా? తెలుగు వాడిపోయిన ప్రేమ, వాళ్ళ పైన ప్రేమతో చేస్తారండి. ఎవరికంత అవసరం, ఎవరికంత ఆనందం నాకు అర్థం కావట్లా. మీరు జనాల మీద ప్రేమతోనట్ట సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని సీక్రెట్గా రికార్డ్ చేసేసి లేదంటే ఆ సినిమాని వెబ్సైట్లో అప్లోడ్ చేసేసి జనానికి ఫ్రీగా చూపించేద్దామన్నా. మరి పాపప్లు ఎందుకు వస్తున్నాయి, యాడ్లు ఎందుకు వస్తున్నాయి, బెట్టింగ్ యాప్లు ఎందుకు వస్తున్నాయి, ప్రమోషన్స్కి అవన్నీ కూడా. అసలు జనాన్ని సర్వనాశనం చెయ్యాలనుకునేది మీరు కాదా? సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమాలు పైరసీ, ఈ వెబ్సైట్లో పెట్టడాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే 5 కోట్ల మంది సమాచారం నీ దగ్గర ఎందుకు ఉందండి? ఇది అసలైన పెద్ద క్రైమ్ కదా, ఇది డేటా చోరీ కదా. మా పర్సనల్ డేటా అంటే జనాల పర్సనల్ డేటా మీ దగ్గర, మీ ముక్కు మొహం ఎవరికి తెలియదు, మీ దగ్గర ఎందుకు ఉంటుందండి? పైగా తిరిగి మీరు పోలీసు వారిని బెదిరించేయడమా? వాళ్ళని బెదిరించేస్తున్నారా? మా మీద మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఈ 5 కోట్ల మంది డేటాతో మేము ఏమన్నా చేయగలుగుతాం, ఏం చేయగలుగుతారు? ఇవన్నీ కూడా మనకు నూరు తిరగదు కానీ సంఘ విద్రోహక శక్తులు అంటారు కదా, ఆ బెటాలియన్కి వచ్చేస్తారు వీళ్ళంతా కూడా. కాస్త మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో ఆతృతగా థియేటర్లో 1000 రూపాయలు పెట్టో, 500 పెట్టో, 600 పెట్టో సినిమా చూడలేము, చూసే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు సైలెంట్గా చూడడం మానేయండి. ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత, 2-3 వారాల తర్వాత అదే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మీకు ఎలాగ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు కదా. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకున్నామంటే నెలంతా వచ్చింది, నచ్చిన సినిమాలు చూడొచ్చు అందులో చూడండి. అంతేగాని సినిమాల కోసం కక్కుర్పడి మనకి ఏదో డబ్బులు మిగిలిపోతున్నాయనో ఇంట్లో ఉంచి చూసేయచ్చు అని చెప్పేసి ఐబొమ్మనో లేదంటే మూవీ రూల్స్నో ఇంకోటనో అనేక రకమైన అడవైన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అది అడిగిన పర్మిషన్లు అన్నీ ఇచ్చేస్తే ఎలా చివరికి దొంగలు పోలీసులను బెదిరించినట్టు ఉంది. ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే తప్పు మనలో కూడా ఉంది. అలాగని చెప్పేసి రీజనబుల్గా ప్రైస్ ఉందంటే నీకు హై క్వాలిటీ సినిమా కావాలి, నీకు విజువల్స్ కావాలి, పాటలు కావాలి, 2-3 హీరోయిన్లు కావాలి, మళ్ళీ అందులో ఐటమ్ సాంగ్ కావాలి, నీకు ఆ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితేనే కానీ నువ్వు సినిమాకి వెళ్ళవు. నువ్వు అక్కడ నీకు బ్రహ్మాండమైన లొకేషన్లు కావాలి, అన్ని లొకేషన్లో నాకు 150 రూపాయలు వచ్చానంటే రావు. సినిమాని బట్టి బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, పెరగదా? అందులోనే కొంత తక్కువ అందం ఉంది. ఒక సినిమా హిట్ అయిందంటే ఆ హీరోని పెద్ద స్టార్ని చేస్తాం, మనం రోడ్డు మీద కనబడితే పాపులర్ చేసేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మన క్రేజ్ మాంతం పెరిగిపోయిందని చెప్పేసి నెక్స్ట్ సినిమాకి 10 కోట్ల రూపాయలు ఎక్కువ రెమ్యునరేషన్ పెంచుతారు. అలా ఆ సినిమాకి మళ్ళీ ఇంకో 100 రూపాయల టికెట్ రేట్ ఎక్కువ పెంచుతుంది. ఎవరి మీద పడుద్ది? మన మీద పడుద్ది. ఆ రెమ్యునరేషన్ పెరగడం, సినిమా రేట్లు పెంచడం అది వాస్తవమే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కోరుకున్న తగ్గట్టు సినిమా కావాలంటే ఆ మాత్రం బడ్జెట్ పెట్టుకోక తప్పదు. ఇంకొకటి నచ్చితే సినిమా చూస్తా లేకపోతే లేదండి. ఇందులో ఎవడు బలవంతం లేదుగా. సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సామాన్యుడి జీవితంలోని సినిమా కూడా ఒక భాగం అనడానికి లేదుగా. నాకు నచ్చితే సినిమాకి వెళ్తా లేకపోతే లేదు. అది పూర్తిగా అది నా ఇష్టం. అది నేను వెళ్ళాలనుకుంటే వెళ్తానా లేకపోతే లేదు. ఎవడు బలవంతం చేయడు నన్ను. అది పూర్తిగా నా ఇష్టం కదా. మరి మిమ్మల్ని ఎవడు అప్లోడ్ చేసేమన్నాడండి? నేను ఎవరి కోసం చేస్తాను? ఏదో చేసేది ఏదో సమాజ సేవలాగా మళ్ళీ ఎక్కడికి వచ్చి పోలీసులు వార్నింగ్ ఇచ్చాడు నాకు అర్థం కావట్లా. మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉందంటండి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఈరోజు పోలీసులు బెదిరిస్తున్నారు కరెక్టే, రేపు పొద్దున్న మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే ప్రక్రియ కూడా జరగవచ్చు. వీళ్ళు ఎంతగానో తెగిస్తారు వాళ్ళ డబ్బుల కోసం. మన మీద ప్రేమ ఏం కాదు, మన మీద ఎవడుకుంటుందండి ప్రేమ? ఇవాళ రేపు డబ్బుల వరకు వస్తే సొంత అన్నదమ్ములే కొట్టుకు చేస్తా ఉన్నారు. ఆడెవడో ముక్కు ముఖం తెలియలేడు మన మీద ప్రేమతో మనకి సినిమా తక్కువకు చూపించాలనే కసితో అది పని మానేసుకొని ఏ పని పెట్టుకోకుండా నీ కోసం ఒక వెబ్సైట్ తయారు చేసి ఆ వెబ్సైట్లో కొత్త సినిమాలన్నీ కూడా హెచ్డి ప్రింట్ తీసుకొచ్చి నీకు ఇచ్చేసి నువ్వు ఫ్రీగా చూసేస్తే నువ్వు చూస్తూ ఉంటే నీ కళ్ళల్లో ఆనందం చూసి అది మిగిసిపోతాడా? ఇది ఎక్కడైనా జరిగేదని? ఇది అసలు నమ్మబుద్ధి అవుతుందా? మనకి లేదు కదా. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. వాడి స్వార్థం కోసం వాడు చేస్తున్నాడు, మన మీద ప్రేమతో ఎవడు చేయడు.
ఎవడ చేయడు. మన మీద ప్రేమతో ఏదైనా చెయ్యాలనుకుంటే మనమే చేయాలి. నీ ఒంట్లో ఒప్పుకున్నాను చెప్పు, నీ కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాను చెప్పు, నువ్వు పనికి వెళ్ళని చెప్పు, ఇంటికి వస్తే ఆ ముద్దన్న ఎడతారు. లేదు నీ వల్ల ఉపయోగం లేవైతే లేదనుకుంటే కనుక సొంత కుటుంబం వల్ల దేకడం మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడుకుంటే. మనం ఎన్ని కేసులు చూడట్లేదు, పొద్దులైతే సోషల్ మీడియాలో ఎన్ని బాధలు చూడట్లేదు. మనం నడుతా వ్యక్తి, తిరుగుతున్న వ్యక్తి, అప్పటిదాకా బ్రహ్మాండంగా సంపాదించే వ్యక్తి సడన్ గా వాడికి ఏ యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఎక్కడైనా పడిపోయో వాడికి ఏదైనా చెయ్యో కాలో ఇరిగి పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే వానికి ఒక్క గంట హీనంగా చూస్తారని. అంటే మనం రోజు చూసేదే, అనేక టీవీలో చూస్తాము, రియల్గా కొంతమందిని చూస్తున్నాం, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటిది ఆడు ఎవడో దిక్కు ముక్కు తెలియనట్టు మన ఆనందం కోసం బట్ట ఆడు కష్టపడి సినిమా అప్లోడ్ చేయడు మన కోసం, అది వాడు స్వలాభం కోసం వాడు ఏదో చేస్తున్నాడు. సో కాబట్టి మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడి నుంచి అయినా సరే అలాంటి వెబ్సైట్లకి దూరంగా ఉండండి. వాడు ఏదో ఫ్రీగా సినిమా అప్లోడ్ చేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ వాడు ఫ్రీగా అప్లోడ్ చేయడు. వాడు మన డేటా ఖచ్చితంగా వాడు దొంగిలిస్తున్నాడు. వాడు మన గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాడో, మన ఫోన్ యాక్సెస్ తీసుకుంటాడో, నీ బ్యాంక్ వివరాలు తీసుకుంటాడో, నీ పిన్ నెంబర్లు తీసుకుంటాడో, నీకు తెలియకుండా నీ ఫోన్కి రావాల్సిన మెసేజ్లు కూడా వాడు ఫోన్కి వెళ్ళేలాగా చేసి నీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే ప్రక్రియ కూడా చేస్తాడు రేపు అన్న రోజు. వాళ్ళు మేబీ చెయ్యొచ్చేమో, కొంతమంది చేసే ఉండొచ్చేమో, అది బయటకు వస్తే కానీ తెలియదు అది. కాబట్టి ఏంటంటే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అనధికార వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలు చూడొద్దు. మీరు అంతగా చూడాలనుకుంటే కనుక అనేక రకమైన ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి, అఫీషియల్గా చూడండి, మీకు వచ్చే నష్టం లేదు. అంతేగాని మాకు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి చూసి లేనిపోని కష్టాలని కొని తెచ్చుకోవద్దు. ఇది మా రిక్వెస్ట్.